पति ब्रह्मचारी। ఇప్పుడు రండి, ఇందులో ప్రశాంతంగా పడుకోండి. ఇక మీకు వేడిగా ఉండదు. నిద్రపోండి. గుడ్ నైట్. మీరెక్కడికి వెళ్తున్నారు? ఐ మీన్, నాకు ఒంటరిగా ఉంటే భయమేస్తుంది. ప్లీజ్ వెళ్ళకండి. మీరు ఈ ఇంట్లో చేస్తున్న విషయాలు మీకు అసలు వింతగా లేదా? అలా కాదు, నాకు ఇక్కడంతా కొత్తగా ఉంది. చిన్న చిన్న విషయాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇది కూడా తెలియకుండా నేను బెర్రిదానిలాగున్నాను. మనస్ఫూర్తిగా పనిచేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బాగుంది. దీనికి మీరు మొండివారని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. నాకు వినిపించింది. ఆ? నీకు తెలుసా, నాకు నక్షత్రాలు చూడడం చాలా ఇష్టం. మౌనికాకి ఆ పుల్లేసి ఎలాగైనా తినాలనిపిస్తుంది అనుకుంటా. అందుకని అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటుంది. పూరన్, ఎప్పుడైతే ఫ్రిడ్జ్ చూస్తానో నాకు అప్పుడంతా పొల్లేసి తినాలని ఆశగా ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది. తీద్దామా? ఖచ్చితంగా ఓపెన్ చేద్దాం. చల్ల చల్లగా ఉంది, చల్లగా కాలుస్తుంది. తీసుకో. మెల్లగా అమ్మా, నాన్న, మెల్లగా తిను. ఏవండి, ఇప్పుడు కరెంట్ లేనందువల్ల మనం ప్రశాంతంగా ఇస్కేప్ తింటున్నాం. నువ్వు ఒక పంచి ఆ బటన్ని నొక్కు. అప్పుడే మిగిలిన పొల్లైసులు కూడా వెంటనే గట్టిగడతాయి. వెంటనే వెంటనే బటన్ నొక్కు. అది కాదు, ఈ బటన్. ఇదా? నొక్కు. ఇది కూడా నొక్కనా? పిల్లి 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 వచ్చింది ఇంట్లోకి. అమ్మ లేచేస్తుంది. త్వరగా రా, రా రా రా, త్వరగా రా, వెళ్దాం. నేను మూస్తానులే, నువ్వు వెళ్ళు.
నువ్వు నా వల్లే రాత్రంతా నిద్రపోలేదు కదా? ఇంటికి వచ్చిన అతిథుల్ని బాగా చూసుకోమని మా అమ్మగారు చెప్పారు. ఒకవేళ మీ చోట్ల వేరే ఎవరైనా అతిథి ఉన్నా కూడా నేను ఇదే చేసేవాడిని. మీరు నా గురించి ఏమనుకున్నా నాకు అది అనవసరం. నా వరకు మీరు మా ఇంటికి వచ్చిన అతిథి అంతే. ఓరి దేవుడా, భగవంతుడా, నీళ్ళెక్కడి నుంచి వస్తున్నాయి? ఆ, ఓరి దేవుడా, ఏంటిది? ఇల్లంతా నీళ్ళు వచ్చేసినాయి ఏంటి? ఆ, దిండు దుప్పటి అన్నీ తడిసిపోయినాయి బాబోయ్. ఒరే అందరూ లేవండి, ఓసే లేగవే, ఏ లే, నిద్రలే, ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి చూడండి. అన్ని వస్తువులు పాడైపోయినాయి. అరే దేవుడా, నీళ్ళెలా వచ్చాయి? అన్ని పరుపులు దిండ్లు తడిసిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఓరి భగవంతుడా, అసలు ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను చూస్తాను. అయ్యో, నన్ను పట్టుకోండి, కాస్త లేపండి. ఓరి భగవంతుడా, మొత్తం నాశనం అయిపోయింది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలియట్లేదు. అరే ఏమైంది? అరే ఏంటి ఏంటి ఇదంతా? ఒకవేళ ఇన్ని నీళ్లు ఫ్రిడ్జ్ నుంచి వస్తున్నాయా? ఏ సూరజ్, కాస్త చూడు బాబు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో. పెద్దమ్మ, అది ఫ్రిడ్జ్ నుంచి వస్తున్నాయి. మొత్తం నాశనం చేసేసింది. దుప్పట్లంతా పాడైపోయినాయి. ఇక రాత్రికి ఎక్కడ పడుకోవాలి? దీని ఫ్రిడ్జ్ దీని బొందలానే ఉంది, మొత్తం నాశనం చేసింది. సరే 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 వదిన, ఏదో తెలియకుండా జరిగింది. ముందుగా మనం చేయాల్సింది ఈ బెడ్డుని దిండుని ఆరబెట్టాలి. రండి రండి, అందరం కలిసి దీన్ని తీద్దాం. రండి. పరుపు దిండు దుప్పటి అంతా నాశనం అయిపోయింది. అర్థమవుతోంది. రండి, ముందుగా వీటిని ఆరబెడదాం. రండి 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 రండి, లేపండి లేపండి, పట్టుకోండి. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. ఆగండి, ఎవ్వరూ దుప్పట్లు దిండ్లు ముట్టుకోకూడదు. దీనివల్లే కదా ఈ దుప్పట్లు దిండ్లు తడిసిపోయినాయి. ఇదే తీయాలి, నువ్వు ఒక్కదానివే చేయాలి. నేనన్నీ ఆరేస్తాను. ఈ మహారాణి గారు చెప్పిందిగా, తనే చేస్తానని. మరి చెయ్యి నువ్వు. అరే నీ వల్ల కాదమ్మా, తప్పుకో తప్పుకో. ఈ బెడ్డు దిండు తడవడం వల్ల ఇంకా వెయిట్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఒక్కదానివే ఎత్తలేవు, కలిసి చేద్దాం. మరిది గారు, తనకి సహాయం చేయాల్సిన అవసరం లేదు, తననే అన్ని పనులు చేయనివ్వండి. ఒకే ఒక బకెట్ ఎత్తడానికి ఈషా తడబడుతుంటే ఎంత బరువున్న ఈ పరుపుల్ని ఎలా ఎత్తుతుంది? ఎందుకు వదినా ఇలా మాట్లాడుతున్నారు?
తను మీ మంచి కోసమే ఫ్రిడ్జ్ను తీసుకొచ్చింది. ఫ్రిడ్జ్ అయినా కూడా రిపేర్ అయ్యే అవకాశం ఉందిగా. కానీ తన ఉద్దేశం మంచి ఉద్దేశమే కదా. మీరు ఆపండి మరిది గారు, లెక్కలు చూసుకుంటేనే సంసారం సాగించగలం, వట్టి ఆలోచనలతో కాదు. పైగా మీరు మర్చిపోయినట్టున్నారు, ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోనని మీరు నాకు మాట ఇచ్చారు. మామయ్య గారు, నేను చేసేస్తా. ఏ అమ్మాయికైతే డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో తెలీదో ఆ అమ్మాయికి డబ్బు విలువ ఎలా తెలుస్తుంది. ఉంగరం అమ్మి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చిందని అందరూ నెత్తికెక్కించుకున్నారు. కానీ తను ఎవరన్నా అడిగారా అసలు ఆ ఉంగరం తను సంపాదించిందా కాదా అని? లేదు కదా. మరిది గారు, ఈ అమ్మాయికి కాస్త అర్థమయ్యేలా చెప్పండి, డబ్బుని కష్టపడి చెమట చిందించి సంపాదించాలని. ఇంట్లో వస్తువుల్ని చేర్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 4 డబ్బులు కూడబెట్టడానికి ఎంత కష్టపడాలో, ఎంత నష్టం నేను తట్టుకోగలనో అంతా తట్టుకున్నాను. చాలు, ఇంకా నా వల్ల కాదు. చీర దొంగలించిందే కాకుండా నా ముందే పొగరగా మాట్లాడుతున్నావా? నీలాంటి వాళ్ళకి శిక్ష మాత్రమే వేయగలమే. నీ జీతం డబ్బులు కట్ చేస్తాను. నాకు తెలిసి ఇప్పుడు అత్తయ్య తన్ని బెడ్షీట్ని పిండినట్టుగా పిండి తన ఇంటికి పంపించేస్తారు. నేను ప్రతి నెల డబ్బులు వస్తాయి అనుకున్నాను, ఇప్పుడు అది నాశనం అయిపోయింది. మోనికా, ఆ లెక్కల పుస్తకం తీసుకొనిరా. తీసుకొస్తాను అత్తయ్య. ఏ ఊపుకుంటూ వస్తున్నావు, త్వరగా తీసుకురాలేవా? తను జారి పడుతుంది వదినా. ఇటివ్వు. ఇదిగో చదువు చదువు. వినిపించలేదా? చదువది. రోజు ఉదయాన్నే టిఫిన్కి జీడిపప్పు బాదం 100 రూపాయలు. వాటర్ బాటిల్ వాడినందుకు ఇప్పటి వరకు 2000 రూపాయలు. కొత్త డ్రెస్ కొన్నందుకు 7000 రూపాయలు. వేస్ట్ అయిన 5 కిలోల మైదా పిండి 270. ఇంకా పాస్తాకి 560. ఆరోగ్యం బాలేనప్పుడు 1500. ఈ అమౌంట్ అత్తకి కుటుంబానికి చాలా పెద్ద అమౌంట్. ఈ డబ్బుతో వాళ్ళు నెలంతా జరుపుకుంటారు. ఎందుకు ఆపేశావు? నేను చెప్తాను. చిన్న ఖర్చులు పెద్ద ఖర్చులు అంతా కలిపి 11,580 రూపాయలు. ఇది నువ్వు ఒక్కదానివే పెట్టిన ఖర్చు. కానీ ఇందులో అందరికీ హక్కు ఉంది, తెలుసుకో. కనుక నువ్వు ఒక్కదానివే సంపాదించి తీసుకురావాలి. కష్టపడు, చెమట చిందించు, జనాల దగ్గర తిట్లు తిన్నా సరే సంపాదించి తీసుకురా. ఇంకో విషయం, ఏది అమ్మి తీసుకురాకూడదు, అలాగే ఎవరిని అప్పాడకూడదు. డబ్బులు ఎలా సంపాదించాలో ఈషాకి తెలియదే. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని తను తీసుకోదు. అందువల్ల ఈ బీదరిక జీవితాన్ని వదిలేసి తన నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. అరే వదినా, ఇంత డబ్బుకు తను ఎక్కడికి వెళుతుంది? నేను సంపాదిస్తాను. మావయ్య, నేను ఖర్చు పెట్టిన డబ్బుని తీర్చేస్తా. ఈషా గారు, మీకు చాలా పట్టుదల. జీవితంలో చిన్న కష్టం కూడా పడింది లేదు, కానీ ఇంత పెద్ద ఛాలెంజ్ని మీరు ఒప్పుకున్నారు కదా, బాగా అనుభవిస్తారు. నా కొడుక్కి నువ్వు 48 గంటలు ఇచ్చావుగా. సరే, నేను నీకు 48 గంటలు ఇస్తాను. 2 రోజుల తర్వాత ఇదే సమయంలో ఒక్కసారి గడియారం చూడు.
ఒకవేళ 11,580 రూపాయలు నువ్వు సంపాదించకపోతే నీ మూటాముళ్ళు సర్దుకొని ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎప్పుడూ నీ ముఖం మాకు చూపించుకో. ఇంకొక విషయం, నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్ళబోయే ముందు నువ్వు నీ ఫ్రిడ్జు కలిసి ఈ గదిలో పోసిన నీళ్ళంతటినీ శుభ్రం చేసి వెళ్ళు. సరేనా? సురేష్, త్వరగా ఈషా 48 గంటల్లోపు పని వెతకాలి. ఈ కుంకుమ డబ్బా ఎక్కడికి వెళ్ళింది? సరే, తీసుకున్నది కాకుండా ఇలా కూర్చొనున్నారా? నీ నవ్వు చూస్తుంటే బాగా అర్థమవుతుంది నువ్వే కుంకుమ భరణిని తీసుకున్నావని. మర్యాదగా తిరిగిచ్చే. దొంగనా? నేనా? అది కూడా మీ కుంకుమ పరాన్ని నేను తీసుకుంటానా? హే హలో మ్యామ్, నేను ఈ రీల్స్ చూసుకొని నవ్వుకుంటున్నాను. నేను తెలియక అడుగుతున్నాను, మీరు ఈ కుంకుమ ఎందుకు పెట్టుకుంటున్నారు? నేనేమైనా మీ ఒరిజినల్ మొగున్నా? ఇంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదే. నన్ను టెన్షన్ పెడుతుంటే నీకు చాలా ఆనందంగా ఉంది కదా? లేదు, మీరే డ్రామా చేసి అనవసరంగా టెన్షన్ అవుతున్నారు. నేను సంతోషపడుతున్నాను ఇంకా. ఏంటిది? మీకు బాగా తెలుసు నేను బ్రహ్మచారిని. అలా తెలిసి కూడా మీరు వచ్చి నీకొక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఒక్క నిమిషం లోపల నా కుంకుమ భరణిని ఇచ్చేసి, లేకపోతే నీ బ్రహ్మచర్య వ్రతాన్ని పోగొడతా. నేను పోగొడతాను. ఒక భార్యని బొట్టు పెట్టుకోకుండా ఎవరూ ఆపలేరు. మర్యాదగా కుంకుమ డబ్బా ఇవ్వు. ఇంకోసారి ఇలా చేయాలని ఆలోచించకండి, ఎందుకంటే ఈసారి ఒక్క నిమిషం కూడా ఇవ్వను. డైరెక్ట్ గా మీ వ్రతాన్ని పోగొడతాను. మీకు చాలా బాగా తెలుసు ఈ పందెం మీరు గెలవరని. ఆయన కూడా పట్టుపడుతున్నారు. ఎందుకు 48 గంటలు మీరు మీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు? మీకు మీ ఇంటికి దారి తెలుసు కదా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. మీతోనే మాట్లాడుతున్నాను. ఈ కుంకుమ ఉంది కదా, ఈ కుంకుమే నా హక్కు. అలాంటిదే ఈ కుటుంబంలో కూడా నాకు హక్కుంది. ఈ కుటుంబంలో నాకు గుర్తింపు, నా మర్యాద తెచ్చుకునే హక్కుంది.
ఆ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా చేస్తాను.